హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకేఎస్ కరెంట్ అఫైర్స్. ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ 9th ఆగస్ట్ గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. సో ఒకసారి మనం ఈ 9th ఆగస్ట్ డిస్కస్ చేసే కన్నా ముందు ఇన్ కేస్ మీరు ప్రీవియస్ వీడియోస్ మిస్ అయినట్టయితే కనుక 8th ఆగస్ట్ వరకు మనకి సపరేట్ ప్లేలిస్ట్ అండ్ జూన్ జూలై మనకి వాటికి ఇండివిజువల్ ప్లేలిస్ట్ ఉన్నాయి. అవి కాకుండా పిఐబి అనాలిసిస్ వీడియోస్ కూడా నేను చేస్తున్నాను, చెక్ చేసుకోండి. ఓకేనా? ఈరోజు వీడియోలో మనం ఓవరాల్గా ఈ 8 టాపిక్స్ మనం కవర్ చేయబోతున్నాం. ఈ 8 టాపిక్స్ ఒకసారి మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. గురు ఘసిదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్, ఇది కొత్తగా టైగర్ రిజర్వ్ అనౌన్స్ చేశారు. ఇది మనకి ఛత్తీస్గఢ్లో వస్తుంది. ఈ కాన్సెప్ట్లో మనం ఓవరాల్గా ఎన్ని టైగర్స్ రిజర్వ్స్ ఉన్నాయి ఇండియాలో, అలానే ఒక టైగర్ రిజర్వ్స్ యొక్క బౌండరీస్ మార్చాలంటే అది ఎవరి పరిధిలో ఉంటుంది, ఇవన్నీ డీటెయిల్స్ మనం డిస్కస్ చేద్దాం. అలానే వైన్గంగా నల్గంగా రివర్ లింకేజ్ ప్రాజెక్ట్, ఇది మహారాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. అండ్ వెన్గంగా మనకి ప్రాణహిత రివర్ కలిసిన తర్వాత గోదావరి నదికి ప్రధానమైనటువంటి ట్రిబ్యూట్ మీకు తెలుసు కదా. ఆ కాంటెక్స్లో మనకి రివర్ ఇంటర్లింకింగ్ కూడా మాట్లాడతాం ఇందులో. నెక్స్ట్ టాంటలం డిపాజిట్స్, ఇది మనకి టాంటలం డిపాజిట్స్ అనేవి రీసెంట్గా డిస్కవర్ చేశారు. ఇది కొద్దిగా రేర్ ఎర్త్ మినరల్స్ అనొచ్చు. అండ్ మీకు గుర్తుంటే కనుక మరి యొక్క టాంటలం డిపాజిట్స్ అనేది ఏ నదిలో డిస్కవర్ చేశారో ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. ఏ నదిలో డిస్కవర్ చేశారు? నెక్స్ట్ వాట్ ఈజ్ రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కార్, రాష్ట్రీయ విజ్ఞాన్ పురస్కారాలు మనకు సైన్స్ అండ్ టెక్నాలజీలో గవర్నమెంట్ అనౌన్స్ చేస్తుంది. ఈసారి ఎవరెవరికి ఆ పురస్కారాలు వచ్చినాయి చూద్దాం. నెక్స్ట్ రిమోట్ సెన్సింగ్ ఈఓఎస్ 8 శాటిలైట్ ఈఓఎస్ 8 శాటిలైట్ అనేది 55th ఫౌండేషన్ డే ఇస్రో సందర్భంగా ఈ 15th ఆగస్టు లాంచ్ చేయబోతున్నారు. ఈ సందర్భంలో మన ఈ యొక్క సైన్స్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ ఈఓఎస్ శాటిలైట్ అంటే ఏంది, అలానే ఇది లాంచ్ చేస్తున్నటువంటి రాకెట్ ఏదైతే ఉందో స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, దాని గురించి మనం డిస్కస్ చేస్తాం. దాని తర్వాత ఆర్బీఐ రెపో రేట్లను చేంజ్ చేయలేదు. ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో పంజాబ్, తెలంగాణ, కేరళ, వెస్ట్ బెంగాల్ ఇవి ఈ యొక్క రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇంప్లిమెంట్ చేయట్లేదు అంటున్నారు. సో రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఇది మనకి ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అలానే ఈసారి బడ్జెట్లో ఎడ్యుకేషన్కి ఎలా స్పెండ్ చేస్తున్నారు ఆ డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. అలానే ఇండియా మెన్స్ హాకీ టీమ్ సెక్యూర్ బ్రాంజ్ మెడల్ ఇన్ ప్యారిస్. సో బ్రాంజ్ మెడల్ వచ్చింది కాబట్టి మరి బ్రాంజ్ మెడల్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇదివరకు ఏ మెడల్స్ వచ్చినాయి, బ్యాక్ టు బ్యాక్ ఇదివరకు అంటే ఇదే ఫస్ట్ యాక్చువల్గా ఇలాంటి బ్యాక్ టు బ్యాక్ మెడల్స్ రావడం అనేది మన ఇండియాకి. సో ఈ బ్యాక్ టు బ్యాక్ మెడల్స్ సో ఈ లాస్ట్ చాలా ఇయర్స్ తర్వాత ఎప్పుడు ఎలా వచ్చినాయని మనం డిస్కస్ చేద్దాం స్టూడెంట్స్. ఓకేనా? సో ఇది మనకి ఓవరాల్గా ఈ 8 టాపిక్స్ మనకి డిఫరెంట్ సబ్జెక్ట్స్ వచ్చేసి. నెక్స్ట్ ఫస్ట్ టాపిక్ నెంబర్ 1 ఇండియాస్ న్యూయెస్ట్ టైగర్ రిజర్వ్. ఓకే, టైగర్ రిజర్వ్ మనకి ఫస్ట్ మనకి గురు ఘసిదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. గురు ఘసిదాస్ దాంతోపాటు తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్, ఇది మనకి కొత్తగా టైగర్ రిజర్వ్ సో అనౌన్స్ అయినటువంటిది. సో దీన్ని కలిపారు గురు ఘసిదాస్ నేషనల్ పార్క్ని, దాంతోపాటు తమోర్ పింగ్లా శాంక్చురీ, ఇవి రెండు కలిపి ఈ యొక్క గురు ఘసిదాస్ టైగర్ రిజర్వ్గా అనౌన్స్ చేశారనమాట. ఇది మనకి ఛత్తీస్గఢ్లో 4వది. అండ్ ఇదివరకు ఛత్తీస్గఢ్లో ఉన్నటువంటి 3 ఏంటంటే ఇంద్రావతి, ఉదాంటి, సీతానిధి, దాంతోపాటు అచక్మరి. మీకు గుర్తుంటే కనుక అచక్మరి అనేది వన్ ఆఫ్ ద బయోస్పియర్ రిజర్వ్ కూడా. ఇది మనకి 3rd లార్జెస్ట్ టైగర్ రిజర్వ్, అతిపెద్దది. ఆల్రెడీ 2 మనకు తెలుసు. ఒకటి వచ్చేసి మనకి నాగార్జున సాగర్, శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ బార్డర్. అలానే మనకి నెక్స్ట్ అస్సాంలోని మనస్. ఇది కాకుండా అంటే ఈ గురు ఘసిదాస్ కాకుండా ప్రస్తుతం ఇండియాలో ఉన్నటువంటి టోటల్ నెంబర్ ఆఫ్ టైగర్ రిజర్వ్స్ అని 55 టైగర్ రిజర్వ్. 55th మనకి ధోల్పూర్ కరౌలి టైగర్ రిజర్వ్ 55th. ఇది టైగర్ రిజర్వ్ సంబంధించింది. జనరల్గా ఒక ప్రాంతాన్ని టైగర్ రిజర్వ్ అని నోటిఫై చేసేది ఎవరు? నోటిఫై చేసేది ఆ రాష్ట్రం యొక్క స్టేట్ గవర్నమెంట్ అని నోటిఫై చేస్తుంది. దేని ప్రకారం స్టూడెంట్స్? వైల్డ్ లైఫ్ శాంక్చురీ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం. అలానే మనకి టైగర్స్ గురించి ప్రాజెక్ట్ టైగర్ 1973లో ప్రాజెక్ట్ టైగర్ తీసుకొచ్చాం, టైగర్స్ని ప్రొటెక్ట్ చేయడానికి కోసం అని చెప్పేసి. దాంతోపాటు మనకి నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ, ఇది మనకి 2005లో వచ్చింది. 2005లో నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ 2005. మరి దీని యొక్క నేచర్ ఏంది స్టూడెంట్స్? వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ దిస్ వన్? ఇది స్టాచ్యూటరీ బాడీయా, ఎగ్జిక్యూటివ్ బాడీయా, కాన్స్టిట్యూషన్ బాడీయా? అలానే టైగర్ రిజర్వ్ని మనం దాని యొక్క బౌండరీ మార్చాలంటే కనుక ఎక్సెప్ట్ మనకి ఎవరు రికమెండేషన్ ఇవ్వాలి? నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ రికమెండేషన్ ఇవ్వాలి. ఇచ్చినట్టయితేనే దాని యొక్క బౌండరీ అనేది మనం మార్చగలుగుతాం. దాంతోపాటు ఇంకెవరు అప్రూవ్ చేయాలి దీన్ని? మనకి నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్ లైఫ్, వీళ్ళు దీన్ని అప్రూవ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఇవి అప్రూవ్ అంటే వీటి అనుమతి లేకుండా మనం టైగర్ రిజర్వ్ యొక్క బౌండరీస్ కానీ వీటిని మనం చేంజ్ చేయడానికి వీల్లేదు. ఇది ఫస్ట్ వన్ మనకి ఛత్తీస్గఢ్లో రాబోతున్నటువంటి 4వది, ఇండియాలో రాబోతున్నటువంటి 56వ గురు ఘసిదాస్ తమోర్ పింగ్లా టైగర్ రిజర్వ్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 2 వైన్గంగా నల్గంగా రివర్ లింకేజ్ ప్రాజెక్ట్. ఇది మనకి రివర్ లింకేజ్ ప్రాజెక్ట్. మనకి రివర్ లింకేజ్ ప్రాజెక్ట్ అనేది మనకి సో ఇంతకుముందు నుంచి మనం కెన్ బెట్వా కాంటెక్స్ట్ మనం డిస్కస్ చేసుకున్నాం. సో ఒకసారి ఈ రివర్స్ గురించి మనం మాట్లాడదాం. వైన్గంగా నల్గంగా, ఇది మనకి దీన్ని మనం పురాణా తాపి రివర్ అని ఉంటుంది నల్గొండ. సో ఈ ప్రాజెక్ట్లో భాగంగా ఎక్సెస్ వాటర్ ఏదైతే కనుక గోసీక్రూడ్ డ్యామ్ ఏదైతే ఉందో దీనిలో ఉన్నటువంటి ఎక్సెస్ వాటర్ అనేది నల్గంగాకి
షిఫ్ట్ చేస్తున్నమాట. అంటే వేన్గంగాలో ఉన్నటువంటి వాటర్ని నల్గంగాకు షిఫ్ట్ చేస్తుంది. దీనివల్ల వచ్చేటువంటి రిజల్ట్ ఏంది, మనందరూ తెలుసు మహారాష్ట్రలో చాలా తీవ్రమైనటువంటి కరువు ప్రాంతం ఏంటంటే విదర్భ. అందుకోసమే వాళ్ళు కొన్ని సందర్భాల్లో విదర్భ రాష్ట్రాన్ని కూడా డిమాండ్ చేస్తుంటారు, అవునా కదా. సో కరువు ప్రాంతంలో ఉన్నటువంటి విదర్భ ప్రాంతానికి ఇది హెల్ప్ చేస్తుంది అనమాట. సుమారు విదర్భ ప్రాంతంలోని 3.7 లక్షల హెక్టార్లకి ఈ యొక్క అగ్రికల్చర్ ల్యాండ్స్ యొక్క హెక్టార్లకి మనకి ఇరిగేషన్ అనేది అందుతుంది దీని ద్వారా. నెక్స్ట్ ఇది మనకి నేషనల్ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్లో ఒక భాగం స్టూడెంట్స్. నేషనల్ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్స్, దీన్ని జనరల్గా ఎవరు దీనికి నోడల్ ఏజెన్సీ ఉన్నారు, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ అథారిటీ. సుమారు 30 లింక్స్ని ఐడెంటిఫై చేశారు. అందులో మనకు 16 ఏమో పెనిన్సులార్ ఇండియా సౌత్ ఇండియాలో, 14 వచ్చేసి మనకి హిమాలయన్ కాంపోనెంట్స్. 2021లో మనకి యూనియన్ క్యాబినెట్ దేనికి అప్రూవ్ ఇచ్చింది, యూనియన్ క్యాబినెట్ మనకి కెన్ బెట్వా రివర్ ఇంటర్లింక్కి మనకి అప్రూవల్ ఇవ్వడం జరిగింది. ఇది మనకి సో ఈ టాపిక్ సంబంధించింది. ఫర్దర్ మనం చూసినట్టయితే కనుక వేన్గంగా రివర్, ఇది మనకి ఎక్కడ స్టార్ట్ అవుతుంది, మహాదేవ్యో హిల్స్ మధ్యప్రదేశ్. దీన్ని మనం ప్రాణహిత అని అంటారు వేన్గంగాను. ఎప్పుడైతే కనుక వారదా నదితో కలిసిన తర్వాత. అలానే నల్గంగా అనేది లెఫ్ట్ బ్యాంక్ ట్రిబ్యూటరీ ఆఫ్ పూర్ణ అండ్ సబ్ ట్రిబ్యూటరీ ఆఫ్ తాపీ రివర్. పూర్ణ రివర్ కలిసిన తర్వాత తాపీ రివర్లో కలుస్తుంది. ఇది మనకి టాపిక్ నెంబర్ 2, నేషనల్ రివర్ ఇంటర్లింకింగ్ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి ఒక కాంపోనెంట్. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 3 మనకు వచ్చేసి మనకి కూడా ఒక మినరల్ గురించి మాట్లాడుతున్నాం, ట్యాంటలం. ఇట్లాంటి రేర్ ఎర్త్ మినరల్స్ని మనం ఏమంటామంటే క్రిటికల్ మినరల్స్ అంటాం స్టూడెంట్స్. ఏమంటాం, క్రిటికల్ మినరల్స్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ట్యాంటలంని క్రిటికల్ మినరల్గా గుర్తించిందనమాట. అంటే చాలా అరుదుగా, దాంతోపాటు చాలా విలువైనవి అండ్ దేశం యొక్క అంటే స్ట్రాటజిక్ వ్యూహాత్మకంగా చాలా ముఖ్యమైనవి. ఏ యాక్ట్ ప్రకారం ఇవి నోటిఫై చేస్తారు, ఇలా మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957, మైన్స్ అండ్ మినరల్స్ డెవలప్మెంట్ అండ్ రెగ్యులేషన్ యాక్ట్ 1957 ప్రకారము నోటిఫై చేస్తారు. టాంటలం రేర్ ఎర్త్ మెటల్, దీని యొక్క అటామిక్ నెంబర్ 73, వెరీ వెరీ ఇంపార్టెంట్ 73. ఇది మనకి కొరోజన్ రెసిస్టెంట్, అంటే ఈజీగా తుప్పుపట్టదు. అండ్ లైట్ వన్, డక్టైల్, అంటే దీన్ని ఎలానైనా మనం చేంజ్ చేయొచ్చు. ఎక్స్ట్రీమ్ మెల్టింగ్ పాయింట్స్, ఓకే, ఎక్స్ట్రీమ్లీ హై మెల్టింగ్ పాయింట్, అంత ఈజీగా మెల్ట్ అవ్వదు. ఇట్లాంటి మెటీరియల్ జనరల్గా మనకి ఎలక్ట్రానిక్ మెటీరియల్లో కానీ ఎలక్ట్రిక్ మెటీరియల్లో కానీ ఇది ఈజీగా బెండ్ అవుతుంది కాబట్టి సర్జికల్ ఎక్విప్మెంట్లో కానీ ఇట్లాంటి వాటిలో ఎక్కువగా ఈ యొక్క ట్యాంటలం డిపాజిట్, ఈ ట్యాంటలం అనేది వాడుతుంటారు. మనకు అర్థం కావాల్సింది ఏదైనా ఒక దాన్ని క్రిటికల్ మినరల్గా ఎలా నోటిఫై చేస్తామంటే మనకి యొక్క మైన్స్ అండ్ మినరల్స్ యాక్ట్ 1957 ద్వారా మనం నోటిఫై చేస్తాం. నెక్స్ట్ టాపిక్ నెంబర్ 4, వాట్ ఈస్ ద రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం. రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం ఏ ఫీల్డ్లో ఇస్తారు, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో ఇస్తుంటారు రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం అని చెప్పేసి. ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ మనకి రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారం, ఇందులో మనకి డిఫరెంట్ కేటగిరీస్ ఉంటాయి. విజ్ఞాన్ రత్న, విజ్ఞానశ్రీ, విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్, విజ్ఞాన్ టీమ్, ఈ నాలుగిట్లో మనకి విజ్ఞాన్ టీమ్ అనేటటువంటి కేటగిరీలో అవార్డు ఎవరికి ఇచ్చారు, మనకి చంద్రయాన్ 3 టీమ్కి ఇచ్చారు. చంద్రయాన్ 3 మనకు తెలిసి మనకి చంద్రయాన్ 3 కన్నా ముందు చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 రెండు కూడా లాంచ్ చేసినాం. చంద్రయాన్ 1 వచ్చేసి ఓన్లీ చంద్రుని చుట్టూ మాత్రమే తిరుగుతుంది, ఆర్బిటార్ మాత్రమే. చంద్రయాన్ 2 వచ్చేసి మనకి ల్యాండరు, రోవర్, ఆర్బిటార్ 3 లాంచ్ చేసినాం. ఆర్బిటార్ అయితే పనిచేస్తుంది, ల్యాండర్, రోవర్ మాత్రం డ్యామేజ్ అయిపోయినాయి. ఎందుకంటే ఆ ల్యాండింగ్ అనేది హార్డ్ ల్యాండింగ్ అవ్వడం వల్ల అవి డ్యామేజ్ అయిపోయినాయి అనమాట. ఓకేనా, సరే. ఈ అవార్డ్స్ని మెయిన్గా ఎందులో ఇస్తున్నారు, ఇందులో మనకి ఈ అవార్డ్స్ని సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో ఇస్తున్నారు స్టూడెంట్స్. ఓకే, సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో బెస్ట్ పర్ఫార్మెన్స్ ఉన్న వాళ్ళకి ఈ అవార్డ్స్ ఇస్తున్నారు. నెక్స్ట్ అంటే ఇన్నోవేషన్ కూడా అనుకోండి, ఇన్నోవేషన్. సో మనకి ఈ ఇండివిజువల్ కేటగిరీలో విజ్ఞాన్ రత్న అనేటువంటి అవార్డు ఉంది కదా, ఇందులో మనకి గోవిందరాజన్ పద్మనాభన్ తనకి విజ్ఞాన రత్న అనేటువంటి అవార్డు ఇవ్వడం జరిగింది. సో మనం ఆల్రెడీ ఇప్పుడు విజ్ఞాన్ రత్న అవార్డు చూసినాం, ఇండివిజువల్ అవార్డు, విజ్ఞాన్ టీమ్ చూసినాం. ఏదైతే ఇంకా 3 or more సైంటిస్ట్ కలిసి లైక్ చంద్రయాన్ 3, అలానే ఇంకో మిగతా 2 అవార్డ్స్ ఉన్నాయి. ఏంటంటే విజ్ఞానశ్రీ, ఏంటంటే మనకి ఏదైనా సరే ఎస్పెషల్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఫీల్డ్లో డిస్టింగ్విష్డ్ కంట్రిబ్యూషన్ చేసిన వాళ్ళకి అంటే ఒక మెథడ్కి ఇది ఇస్తారనమాట అవార్డు. విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు, మనకు తెలుసు శాంతి స్వరూప్ భట్నాగర్ అవార్డు మనకి జర్నలిజంలో అండ్ సైంటిఫిక్ ఫీల్డ్లో కృషి చేసిన వాళ్ళకి ఇస్తుంటారని చెప్పేసి అప్ టు ద ఏజ్ ఆఫ్ 45 years కన్నా ముందు, అంటే ఎర్లీ సైంటిస్టులు ఎవరైతే ఉంటారో, యంగ్ సైంటిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి అవార్డ్స్ ఇస్తుంటారు అనమాట. ఇది మనకు ఓవరాల్గా వాట్ ఈజ్ రాష్ట్రీయ విజ్ఞాన పురస్కార్ అన్న దానికి సంబంధించింది. నెక్స్ట్ రిమోట్ సెన్సింగ్ EOS 8 శాటిలైట్ ఆన్ 55th ఫౌండేషన్. సో మనకి ఇస్రో వాళ్ళు EOS 8 శాటిలైట్ని లాంచ్ చేయబోతున్నారు. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది మనకి ఇస్రో యొక్క 55th ఫౌండేషనల్ డే రోజు ఇది మనకి లాంచ్ అవుతుంది. సో 15th August రోజు ఇది లాంచ్ చేయబోతుంది. ఎందుకంటే ఇస్రో మనకి ఫౌండేషన్ 15th August 1969. మీకు గుర్తుంటే కనుక 1969లో నీల్ ఆర్మ్స్ట్రాంగ్ ఫస్ట్ టైం ఒక మూన్ పైన కాలు పెట్టడం జరిగింది. అండ్ లైక్ సెకండ్ ఇన్ ద ఫుటేజ్. అలానే మనకి 14 బ్యాంక్స్ కూడా ఇండియాలో నేషనలైజేషన్ 1969, 14 బ్యాంక్స్. ఇవి కాకుండా మనకి
నోబెల్ ప్రైజ్ ఇన్ ఎకనామిక్స్ కూడా 1969లో స్టార్ట్ అయింది. అలానే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు కూడా మనకి 1969లోనే వచ్చింది మనకి. అప్పుడు ఇందిరాగాంధీ గారు మనకి ప్రైమ్ మినిస్టర్. సో ఇస్రో ఇందులో యూజ్ చేస్తున్నటువంటి శాటిలైట్ ఏంది SSLV D3. ఓకే, స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ D3 అంటే ఇది డెవలప్మెంట్ స్టేజ్లోనే ఉంది. ఫస్ట్ డెవలప్మెంట్ D1 ఫెయిల్ అయింది, D2 సక్సెస్ అయింది, ఇప్పుడు D3 కూడా సక్సెస్ అయింది అనుకుంటే అప్పుడు మనకి ఈ స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ ఏదైతే ఉందో ఇది కంప్లీట్గా సక్సెస్ అయినట్టే. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే చిన్న చిన్న శాటిలైట్స్ని మనం ఈజీగా తక్కువ ఖర్చుతో పంపించవచ్చు అనమాట. ఈవెన్ వేరే కంట్రీ వాళ్ళకు కూడా మనము ఈ ఫెసిలిటీస్ని ప్రొవైడ్ చేయొచ్చు. సో దట్ మనకి ఫారెన్ ఎక్స్చేంజ్ అనేది వస్తుంది. మరి ఈ కాంటెక్స్లో మీకు ఐడియా ఉంటే చెప్పండి, ఇస్రో యొక్క కమర్షియల్ ఆర్గనైజేషన్ ఏమంటాం మనం? ఇస్రో యొక్క కమర్షియల్ యాక్టివిటీస్ చూసుకుంటుంది కదా, ఆర్గనైజేషన్ పేరేంది. మరి యొక్క శాటిలైట్ ఉంది కదా, ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ EOS-8. ఇది మనకి ఏ ఆర్బిట్లో ఉండబోతుంది? లో ఎర్త్ ఆర్బిట్ at an altitude of 475 kilometers. దీని యొక్క లైఫ్ స్పాన్ 1 year అనమాట, 1 year. నెక్స్ట్ దీని యొక్క శాటిలైట్ రాకెట్ మనకి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్ D3, ఇది డెవలప్మెంట్ స్టేజ్ అని చెప్పాను. ఇందులో యూజ్ చేసేటటువంటి ఈ యొక్క ఫ్యూయల్ 3 స్టేజ్ రాకెట్. 3 స్టేజ్లో కూడా మనకి సాలిడ్ ప్రొపెలెంట్ ఉంటుందన్నమాట. ఓకే, ఫస్ట్ 3 సాలిడ్ ప్రొపెలెంట్, దాని తర్వాత ఫైనల్గా లిక్విడ్ మాడ్యూల్ ఉంటుంది. లిక్విడ్ మాడ్యూల్ కాకపోతే 3 స్టేజ్ రాకెట్ అని అంటాం. మెయిన్గా సాలిడ్ ఫ్యూయల్ వచ్చేసి ఇది డెవలప్మెంట్ అన్నా కదా, D1 D2 D3 సక్సెస్ అయితే ఇది కంప్లీట్గా సక్సెస్ అయినట్టే. అంటే PSLV ఎలా GSLV ఎలానో ఇది మనకి SSLV అనమాట. ఓకే, స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ఇస్రో హెడ్ క్వార్టర్ వచ్చేసి మనకి బెంగళూరు, చైర్మన్ వచ్చేసి డాక్టర్ S. సోమనాథ్. సో దిస్ ఈజ్ అబౌట్ రిమోట్ సెన్సింగ్ EOS-8. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మనకి ఎక్స్పాన్షనిస్ట్ మానిటరీ పాలసీ గురించి. మన ఇండియాలో మానిటరీ పాలసీని మెయిన్గా కంట్రోల్ చేస్తుంది ఎవరు? ఆర్బీఐ కంట్రోల్ చేస్తుంది కదా. అలానే ఫిజికల్ పాలసీని ఎవరు కంట్రోల్ చేస్తున్నారు? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఆర్బీఐ ఏం చేస్తుందంటే ఈ యొక్క మానిటరీ పాలసీ ఎలా ఉంది ఏంది అనేది ఎవ్రీ 2 నెలలకు ఒకసారి, ఎవ్రీ 2 months ఒకసారి చెక్ చేస్తుంది అనమాట. దాన్ని మనం బై మంత్లీ మానిటరీ పాలసీ రివ్యూ అంటాం. ఏమంటాం? బై మంత్లీ మానిటరీ పాలసీ రివ్యూ. మరి ఇక బై మంత్లీ మానిటరీ పాలసీ రివ్యూలో ఆర్బీఐ యొక్క రెపో రేట్ని చేంజ్ చేయలేదు. రెపో రేట్ ఎలా ఉంది? 6.5% అలానే ఉందన్నమాట రెపో రేట్. రెపో రేట్ అంటే జనరల్గా మనకి బ్యాంక్స్కి ఎప్పుడైనా సరే డబ్బులు కావాలనుకున్నప్పుడు ఆర్బీఐ ఒక రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఛార్జ్ చేస్తుంది, దాన్ని మనం రెపో రేట్ అంటాం. అలా కాకుండా బ్యాంక్స్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉండి అవి ఆర్బీఐ దగ్గర పెట్టుకున్నప్పుడు ఆర్బీఐ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇస్తుంది బ్యాంక్స్కి, దాన్ని మనం రివర్స్ రెపో రేట్ అంటాం. ఓకే, రెపో రేట్ మనకి 6.5% ఉంది. నెక్స్ట్ మీటింగ్ మనకి October 7th to 9th మధ్యలో జరుగుతుంది అనమాట. ఆర్బీఐ యాక్ట్ 1934 ప్రకారం ఈ యొక్క మానిటరీ పాలసీ కమిటీ అనేది ఫామ్ అయింది. మానిటరీ పాలసీ కమిటీ ఇయర్లో అట్లీస్ట్ 4 times అయినా వీళ్ళు మీటింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది. అండ్ మానిటరీ పాలసీ కమిటీలో అట్లీస్ట్ హౌ మెనీ మెంబర్స్ ఉంటారు? 6 members ఉంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్నటువంటి ఇంపార్టెంట్ ఇంట్రెస్ట్ రేట్స్, రెపో రేట్ 6.5%, రివర్స్ రెపో రేట్ 3.35%, అండ్ రెస్ట్ ఆఫ్ ద ఇంట్రెస్ట్ రేట్స్ అనే ఉంది. క్యాష్ రిజర్వ్ రేషియో అనేది ఖచ్చితంగా క్యాష్ ఫామ్లోనే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది బ్యాంక్ ఆర్బీఐ దగ్గర. అలా మనకి స్టాట్యూటరీ లిక్విడిటీ రేషియో SLR అంటే బ్యాంక్ అనేది ఆర్బీఐ వద్ద ఈదర్ బ్యాంక్ డిపాజిట్స్ అంటే గవర్నమెంట్ ఇన్వెస్ట్మెంట్లో కానీ, గోల్డ్ కానీ, బాండ్స్ రూపంలో కానీ ఇన్వెస్ట్ చేయొచ్చు. సో ఇవి ఇంపార్టెంట్ రేట్స్ వచ్చేసేసి. మానిటరీ పాలసీ కమిటీ 6 members అన్నాం కదా, ఇందులో ఇంక్లూడింగ్ ఆర్బీఐ గవర్నర్ మనకి మానిటరీ పాలసీ కమిటీ హెడ్స్. ఇప్పుడు ప్రజెంట్ మానిటరీ పాలసీ కమిటీలో ఉన్న మెంబర్స్ అందరూ కూడా వీళ్ళు 6 members 4 times మీట్ అవ్వాలన్న కదా. ఇందులో ఏ డిసిషన్ తీసుకున్నా కూడా సింపుల్ మెజారిటీతో తీసుకుంటారు. ఈసారి తీసుకున్న డిసిషన్ కూడా 6 members-లో 4 members యొక్క రెపో రేట్ని అలానే ఉంచాలన్నారు, ఇంకొక 2 వచ్చేసేసి రెపో రేట్ని మార్చాలన్నారు. మెజారిటీ డిసిషన్ అనేది ప్రివేల్ అవుతుంది కాబట్టి 4:2 ఈ యొక్క డిసిషన్ అనేది ఆమోదం పొందింది అని చెప్పొచ్చు. నెక్స్ట్, పంజాబ్, తెలంగాణ, కేరళ అండ్ వెస్ట్ బెంగాల్ హ్యావ్ నాట్ ఇంప్లిమెంటెడ్ ద RTE, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ఫుల్ లెవెల్లో ఇంప్లిమెంట్ అవ్వలేదు అంటున్నారు. ఎవరు అనుసరిస్తున్నారు? మినిస్టర్ ఆఫ్ స్టేట్ ఫర్ ఎడ్యుకేషన్. ఎవరు మనకి? జయంత్ చౌదరి రిప్లై ఇచ్చారు రాజ్యసభలో. మరి యూనియన్ మినిస్టర్ ఫర్ ఎడ్యుకేషన్ ఎవరు? ధర్మేంద్ర ప్రధాన్. మనకి ఒక రైట్ టు ఎడ్యుకేషన్ అనేది మనకి 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2002 ద్వారా తీసుకొచ్చాం. దీన్ని బేస్ చేసుకొని ఆర్టికల్ 21A కూడా యాడ్ చేసుకున్నాం. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మనకి అంటే ఈ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ తర్వాత యాక్ట్ తీసుకొచ్చింది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009. అది ఇంప్లిమెంటేషన్లోకి వచ్చింది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2010. ఇలా మనం తీసుకొని రావడం జరిగిందనమాట రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. మెయిన్గా ఇది మనకి 6 to 14 years ఉన్నటువంటి పిల్లలకి కంపల్సరీ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, యూనివర్సల్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది. ఓకేనా? ఈసారి యూనియన్ బడ్జెట్లో మనం ఎడ్యుకేషన్కి స్పెండ్ చేస్తున్నటువంటి అమౌంట్ ఎంత? 1.20 lakh crores. అలానే స్కూల్ ఎడ్యుకేషన్ అండ్ లిటరసీ అరౌండ్ 73 crores మనకి మనం స్పెండ్ చేస్తున్నాం కంపేర్ టు రివైజ్డ్ ఎస్టిమేట్స్ ఆఫ్ 72 crores. ఇది రివైజ్డ్ ఎస్టిమేట్స్, యాక్చువల్లీ ఇది బడ్జెట్ కాదు, రివైజ్డ్ ఎస్టిమేట్స్. హయ్యర్ ఎడ్యుకేషన్ మనకి 24-25లో స్పెండ్ చేస్తుందని ఎంత? 47,000 crores కంపేర్ టు ద ఇంతకుముందు ఎంత? 57,000 crores.
ఇది సార్ మనకి 73,000. లాస్ట్ టైం ఎంత స్పెండ్ చేసినాం 72,000. అలానే యూనివర్సిటీ యూజీసీకి 2,005 crores, 2,500 crores. ఇంతకుముందు మనకి 6,400 crores స్పెండ్ చేసాం. అంటే ఈసారి యూజీసీకి పెద్ద మొత్తంలో యొక్క ఫండింగ్ అనేది తగ్గిందని చెప్పొచ్చు. ఇది మనకు ఓవరాల్గా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ దాని యొక్క ఇంప్లిమెంటేషన్ గురించి పార్లమెంట్లో గవర్నమెంట్ ఇచ్చినటువంటి రెస్పాన్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి ఒలింపిక్స్లో మనకి 4th మెడల్ వచ్చింది. ఓకే, 4th మెడల్. ఇప్పటికి మనకి 2 షూటింగ్లో వచ్చింది. ఇంకోటి వచ్చేసి ఏ మెడల్ ఎందులో వచ్చింది స్టూడెంట్స్, ఇది హాకీ కదా. ఇంకో మెడల్ ఎందులో వచ్చింది, మహారాష్ట్రకు సంబంధించిన వ్యక్తి. ఓకే, ఇండియన్ మెన్స్ హాకీ ది సెక్యూర్ ద బ్రాంజ్ మెడల్. స్పెయిన్ 2-1 వీళ్ళు డిఫీట్ చేశారు. యాక్చువల్గా మనకి ఫైనల్కి వెళ్ళాల్సిందే, మనం జర్మనీతో చాలా నేరో మార్జిన్తో ఓడిపోయినాం. మనకి మ్యూనిచ్ ఒలింపిక్స్ 1972 తర్వాత ఇలా మనకి మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ మెడల్స్ రావడం ఇదే ఫస్ట్ టైం మన ఇండియాకి హాకీలో. ఓకేనా, సో ఇది మనకు టాపిక్ నెంబర్ 8 వచ్చే స్టూడెంట్స్. మరొకసారి ఎంసీక్యూ చూద్దాం. కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ యాంటీ కన్వర్షన్ లా. ఇండియాలో యొక్క మత మార్పిడి నిరోధక చట్టాలు ఉన్నాయి కదా, దానికి సంబంధించినటువంటి క్వశ్చన్ ఇది మనకి. ద ఫస్ట్ యాంటీ కన్వర్షన్ లా ఇన్ ఇండియా ఎనాక్టెడ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ ఒడిస్సా ఫస్ట్ యాంటీ కన్వర్షన్ లా తీసుకొచ్చింది, రైట్. సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా కన్సిస్టెంట్లీ అప్హోల్డ్ ద కాన్స్టిట్యూషనాలిటీ ఆఫ్ ద యాంటీ కన్వర్షన్ లా. అంటే సుప్రీంకోర్టు ప్రతి తీర్పులోనూ ఈ యొక్క యాంటీ కన్వర్షన్ లాని సపోర్ట్ చేస్తూ వచ్చిందన్నారు. రాంగ్, ప్రతి తీర్పులో కాదు. యాంటీ కన్వర్షన్ లా ఆఫెన్ రిక్వైర్ ఇండివిజువల్ టు నోటిఫై గవర్నమెంట్ అథారిటీస్ బిఫోర్ అండర్ గోయింగ్ ద రిలీజియస్ కన్వర్షన్. అంటే మతం మారే కన్నా ముందు ప్రభుత్వాలకి తెలపాల్సి ఉంటుంది, ఇది రైట్, ముందు నోటీస్ ఇవ్వాల్సి ఉంటుంది. ద ఇంటెన్షన్ బిహైండ్ ద యాంటీ కన్వర్షన్ లా ఈస్ టు ప్రొటెక్ట్ ద రిలీజియస్ హార్మోనీ. ఇక రిలీజియస్ ఫోర్స్ఫుల్ కన్వర్షన్ జరగకుండా రిలీజియస్ హార్మోనీని, మతపరమైన సామరస్యాన్ని కాపాడడానికి ఈ యొక్క యాంటీ కన్వర్షన్ లాస్ తీసుకొచ్చారు. ఇది కూడా రైట్. కాబట్టి ఆన్సర్ ఏంటంటే ఓన్లీ వన్ స్టేట్మెంట్ ఈజ్ రాంగ్. నెక్స్ట్, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ద రిలీజియస్ ఫ్రీడమ్ ఇన్ ఇండియా. ఇండియాలో రిలీజియస్ ఫ్రీడమ్. ఆర్టికల్ 26 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ అలౌ ఎవ్రీ రిలీజియస్ డామినేషన్ టు ఎస్టాబ్లిష్ అండ్ మెయింటైన్ ఇన్స్టిట్యూషన్ మెయింటైన్ చేయొచ్చు. ఆర్టికల్ 30 ప్రొవైడ్స్ రైట్స్ ఆఫ్ మైనారిటీస్ టు ఎస్టాబ్లిష్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఆఫ్ దేర్ చాయిస్. ఇది కూడా రైట్. ద రైట్ టు ప్రాపగేట్ వన్స్ రిలీజన్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్. ఇండియాలో ఒక పర్సన్ తనకు నచ్చినటువంటి మతాన్ని ప్రచారం చేసుకోవచ్చు. ఏది కరెక్ట్ అంటే కనుక ఆల్ ద త్రీ ఆర్ రైట్. నెక్స్ట్, ఆన్ విచ్ డేట్ నేషనల్ హ్యాండ్లూమ్ డే ఈజ్ సెలబ్రేటెడ్. నేషనల్ హ్యాండ్లూమ్ డేని మనం ఏ రోజున సెలబ్రేట్ చేసుకుంటున్నాం, ఇది ఆన్సర్ చేయండి స్టూడెంట్స్. చాలా ఈజీ, ఒకసారి మళ్ళీ మీకు గుర్తొచ్చినట్టు ఉంటుంది, కామెంట్ సెక్షన్లో ఇంక్లూడ్ చేయండి. ఇది స్టూడెంట్స్ మనకు ఓవరాల్గా 9th ఆగస్ట్కి సంబంధించినటువంటి డీటెయిల్డ్ కరెంట్ అఫైర్స్. ఐ హోప్ ఈ కరెంట్ అఫైర్స్ మీకు యూస్ఫుల్ అవుతున్నాయి అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. హ్యావ్ ఎ గ్రేట్ వీకెండ్ అహెడ్. జై హింద్.